ద్వారకామయీ నిత్యపారాయణం. ఓం విఘ్న వినాశాయ సాయనాథాయ నమః. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం సిద్ధ్యం శ్రీనివాసం భజేనిశం. ఓ అనురాగ వాత్సల్యమూర్తి, గురుదర్శనం, గురుబోధలు, గురుమాటలు కంటే విలువైన వస్తువు ప్రపంచంలో మరేదీ లేదన్నట్లో అతిశయోక్తి కాదు. ఎవరైనా జీవితంలో ధన కనక వస్తు వాహనములను సంపాదించుకొనవచ్చును, కానీ సద్గురువును పొందడము చాలా కష్టము. సద్గురువును మించిన ప్రియమిత్రుడు లేడు. నీవే నాకు తల్లివి, తండ్రివి, ప్రియమిత్రుడవు, హితుడవు, సఖుడవు. నిన్ను మించిన దైవము నాకు లేదు. ఓ దీనవత్సల, ఏ ప్రాణికి కూడా నా నుండి పొరపాటున కూడా అపకారము జరగకుండానట్లు చేయము. పీచు కలిగిన కొబ్బరికాయ, సాంబ్రాణి, అగరబత్తి, పసుపు, కుంకుమ చేతిలో నుంచుకొని ధుని వద్దకు చేరి మనసులో కోరికను బాబా మీద విశ్వాసంతో భక్తిపూర్వకంగా విన్నవించి చేతిలోని సామగ్రిని ధునిలో వేసి అచట ఉన్న ఊదీని నోటిలో వేసుకొని నొసటన ధరించిన సర్వశుభములను బాబా తన భక్తులకు ప్రసాదించును. నానా చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవవేదన సమయమున బాబా విభూతి బాపూగీర్ ద్వారా పంపించి సుఖప్రసవము గావించెను. శ్యామ మర్దలు ప్లేగు వ్యాధిని ఊదితో రూపుమాపెను. ఒకసారి ఒక భక్తురాలి భర్తను పాము కరవగా అతను చనిపోయాను. ఆమె బాబా వద్దకు వచ్చి బోర్న ఏడవసాగాను. అంత బాబా ఆమెకు ఊదీనిచ్చాను. ఆమె విశ్వాసంతో అతని ఒంటి మీద ఆ ఊదీని వ్రాసి తన భర్తను బ్రతికించుకొనెను. నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టర్ గారి మేనల్లుడు రాచకురుపుతో బాధపడుచుండెను. ఆపరేషన్ చేసినా తగ్గని అతని బాధను బాబా విభూతి విముక్తి పొందించెను. నారాయణ మోతీరాంజా నాసిక్ నివాసి. అతడు బాబా భక్తుడు. ఒకసారి అతని స్నేహితుడికి తేలుకుట్టెను. ఆ బాధను తగ్గించుటకు బాబా ఊదీ గురించి వెతికెను, కానీ కనిపించలేదు. అంతటా అతడు బాబా పటం వద్ద వెలిగించిన అగరుబత్తి నుండి వ్రాలిన బూడిదను బాబా ఊదీగా భావించి తేలుకుట్టిన ప్రదేశమును వ్రాసెను. వెంటనే నొప్పి తగ్గెను. అది చూచిన వారందరూ ఆశ్చర్యపోయిరి. డాక్టర్ పిళ్ళాయి బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబావాణిని బహూ అని పిలిచేవారు. ఒకసారి అతడు కురుపిచే చాలా బాధపడుచుండెను. అతడు బాబాను బాధ నుండి విముక్తి కలిగించమని ప్రాధేయపడెను. అప్పుడు బాబా కురుపు మీద బట్టను తొలగించిన ఒక కాకి వచ్చి పొడుచును అని చెప్పిరి. మరుక్షణమే అబ్దుల్ మసీదు బాగుచేసి దీపము వెలిగించుటకు రాగా అతని కాలు సరిగ్గా పిళ్ళాయి కురుపు మీద హఠాత్తుగా పడెను. ఆ బాధను భరించలేక అతడు బిగ్గరగా ఏడవసాగాను. సాయి చెప్పిన విధంగా అబ్దులే కాకురూపముగా వచ్చి అతని బాధ నుండి విముక్తుడిని చేశాను. ఒక ఇరానీ వాని కుమార్తెకు తరచుగా మూర్ఛ వచ్చుచుండేది. అతడు తన స్నేహితుని ద్వారా కాకాసాహెబ్ దీక్షిత్ నుండి విభూతి తెప్పించి నీటిలో కలిపి ప్రతిరోజు త్రాగించుచుండెను. కొన్ని రోజులకు ఆమె మూర్ఛ రోగము తగ్గెను. ఒకసారి హర్దాపుర నివాసి యగు ముసలి ప్రాణి ఒకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అతడి కుమారుడు తన స్నేహితుని ద్వారా ఊదీని తెప్పించి దానిని నీళ్లల్లో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చెను. ముసలి ప్రాణి నవ్వుతూ తిరుగులాడాను. ఒకసారి బొంబాయి స్త్రీ బాబా భక్తురాలు ప్రసవించుటకు మిక్కిలి బాధపడుచుండెను. ఆ సమయమున ఇరుగు పొరుగు వారు బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. మరుక్షణములోనే ఆ స్త్రీ సురక్షితముగా ఏ కష్టము లేకుండా ప్రసవించెను. ఆమె తల్లి ఆపద గట్టెక్కినందుకు బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించిరి. మాలెగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసినా తగ్గలేదు. అతని తల్లిదండ్రులు బాధను నివారించమని ప్రాధేయపడ్డారు. సాయి చిరుమందహాసంతో, ఇది మసీదు కాదు. ఈ ద్వారకామాయిలో ఎవరైతే కాలు పెడతారో వారు ఆరోగ్యము, ఆనందము పొందుతారు. వారి కష్టాలు మటుమాయమవుతాయి అని రాచకురుపుపై ఊదీ వ్రాయమని చెప్పారు. తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూచారు. కొద్ది రోజులలో అతని బాధకు నివారణ కలిగింది. బాలాజీ సంవత్సరికము నాడు భోజనమునకు వారు పిలిచిన వారి కంటే 3 రెట్లు అధికముగా వచ్చిరి. అత్తగారి సలహా పాటించి కోడలు వండిన పదార్థములలో బూదీ వేసి బట్ట కప్పివేసెను. ఆ విధముగా వచ్చిన వారందరూ భుజించగా పదార్థములు ఇంకనూ మిగిలియుండెను. సద్గురువుకు పట్టాల అప్పగించిన తర్వాత చింతకు తావులేదు. శ్రద్ధ, భక్తి, విశ్వాసములతో ఊదీని ఉపయోగించిన తప్పక మంచి ఫలితములు కలుగును. బాబా భక్తులకు ఏ ఆపద కలిగినా, భయం వేసినా, పరీక్షలకు, ఉద్యోగములకు, శుభకార్యములకు వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రయాణ సమయములలోనూ, నిద్ర పట్టనప్పుడు, ఆరోగ్యము బాగులేని సమయమున, వీధిలోనికి బయలుదేరు సమయములో బాబా పటమునకు దండము పెట్టుకొని కొంచెము బూదీ నోట్లో వేసుకొని నొసటను పెట్టుకొని ఒక చిన్న బూదీ పొట్లము తమతో ఉంచుకొని సర్వ ఆపదలు తొలగిపోవును. అన్ని కార్యములు సిద్ధించును. ఓరిమి స్థిరమైన విశ్వాసం సర్వపాపములను, కష్టాలను తొలగించి విజయాన్ని కలుగజేస్తుంది. ఓం శ్రీ సచ్చిదానంద మహారాజుకి జై.